ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అధికార కూటమికి నిజమైన అగ్ని పరీక్ష ఎదురవుతోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు టీడీపీ ఎమ్మెల్యేల భవిష్యత్తును తేల్చే డూ ఆర్ డై పోరుగా మారాయి. ఒకవైపు కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో క్రమంగా వ్యక్తమవుతున్న అసంతృప్తి, మరోవైపు పనితీరు మార్చుకోని ఎమ్మెల్యేలపై అధినేత చంద్రబాబు కత్తి వేలాడదీయడం. స్థానిక పోరులో తేడా వస్తే ఇక సీటు దక్కడం కష్టమేనంటూ చంద్రబాబు ఇచ్చిన అల్టిమేటం ఇప్పుడు తమ్ముళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ క్రమంలోనే అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? 40 మంది ఎమ్మెల్యేలకు చంద్రబాబు పెట్టిన స్పెషల్ క్లాజ్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. స్థానిక సంస్థల ఎన్నికలను కూటమి చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. టీడీపీ ఎమ్మెల్యేలందరికీ స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానికంగా ఉన్న నేతలను సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్యేలు పనిచేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ కీలకం కానుంది. ఎమ్మెల్యేలు చెమటోడ్చి కష్టపడి పనిచేసి ఎన్నికల్లో మంచి రిజల్ట్స్ సాధించలేకపోతే పరిస్థితి సీరియస్గా మారే అవకాశాలు లేకపోలేదు. దీంతో ఎమ్మెల్యేలు, మంత్రులు అలర్ట్ అవుతున్నారు. ప్రజా వ్యతిరేకతను, సొంత పార్టీ శాసనసభ్యుల అలసత్వాన్ని ముందుగానే గుర్తించిన చంద్రబాబు తన స్టైల్లో నిఘా నివేదికల ఆధారంగా చర్యలకు స్కెచ్ వేస్తున్నారు. సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేదని, వారు ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదని ఇంటెలిజెన్స్ రిపోర్టులు స్పష్టం చేయడంతో వారిని పిలిపించి నేరుగా క్లాస్ తీసుకున్నారు. ఇదే మీకు లాస్ట్ వార్నింగ్. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే మీ భవిష్యత్తుకు కొలమానం. ఫలితాల్లో తేడా వస్తే మొహమాటం లేకుండా రాబోయే ఎన్నికల్లో టికెట్లు కోస్తా అంటూ తీవ్రంగా హెచ్చరించినట్లుగా ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జోరుగానే సాగుతోంది. జనసేన, బీజేపీ కూటమి నాయకులతో సఖ్యతగా ఉండకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేల తీరుపై కూడా చంద్రబాబు గట్టిగా మందలించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఏపీలో కూటమి పాలనపై అసంతృప్తి పెరుగుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న ప్రజా నిరసనలు ఇందుకు సాక్ష్యం. సూపర్ 6 హామీల అమలులో ఆలస్యం కావడం ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం, ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, యువతకు నిరుద్యోగ భృతి వంటి హామీలు త్వరితగతిన అమలు కాకపోవడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పెరిగిన నిత్యావసరాల ధరలు, విద్యుత్ ఛార్జీలు, వీటికి అదనం నిత్యావసరాల ధరలు చుక్కలను అంటుతూ ఉండడం, విద్యుత్ ట్రూ-అప్ ఛార్జీల భారం సామాన్యుడి నడ్డి విరుస్తూ ఉండడంతో క్షేత్రస్థాయిలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో కొందరు ఎమ్మెల్యేల అనుచరుల ఇసుక దందాలు, పంచాయతీలు, భూ ఆక్రమణల ఆరోపణలు కూటమి ప్రభుత్వ ఇమేజ్ని దెబ్బతీస్తున్నాయి కూడా. ఒకవైపు నెరవేరని హామీలతో కూటమి సర్కార్పై ప్రజల్లో మొదలైన నిరసన జ్వాలలు, మరోవైపు ఫలితాలు తేడా వస్తే రాజకీయ భవిష్యత్తు శూన్యమవుతుందన్న చంద్రబాబు తీవ్ర హెచ్చరికలు. స్థానిక సంస్థల సమరంలో ప్రజల అసంతృప్తిని తట్టుకొని అధినేత మార్కును నిలబెట్టుకోవడం ఈ 40 మంది ఎమ్మెల్యేలకు కత్తి మీద సాములా మారింది. మరి తమ్ముళ్ళు తప్పులు దిద్దుకొని గట్టెక్కుతారా, లేక స్థానిక పోరులోనే తమ సీట్లకు గండి కొట్టుకుంటారా? వేచి చూడాల్సిందే.